రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు చేపట్టనున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాల ధర్నాకు పిలుపునిచ్చాయి. ఇక పార్లమెంటు విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చేపట్టనున్నాయి. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు చేపట్టనున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాల ధర్నాకు పిలుపునిచ్చాయి. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా చేపట్టనున్నాయి. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ధర్నా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలు వెల్లడించాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, స్వాతి, పార్లమెంట్ లో ఇండియా కూటమి ఎంపీలను కూడా అక్రమంగా అప్రజాస్వామికంగా కూడా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కూడా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి శాంతియుత నిరసనలకు ధర్నాలకు కూడా పిలుపునిచ్చింది. పార్లమెంట్ లో ఈ నెల 13వ తేదీన పార్లమెంటు లోపలికి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పొగబాంబులు వేసిన అంశంపై కూడా హోంమంత్రి అమిత్ షా లేదంటే ప్రధాని మోదీ కూడా ప్రకటన చేయాలని కూడా ఇండియా కూటమి ప్రతిరోజు డిమాండ్ చేస్తా ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీ కూడా ఇండియా కూటమి ఎంపీలను ఇటు లోక్సభలో పెద్ద ఎత్తున సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిరసిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కూడా దేశవ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో కూడా భారీ నిరసనలు వ్యక్తం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఈ నిరసనలకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చారు. అంతేకాకుండా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో చేపట్టే ఈ నిరసన కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. వీరితో పాటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ లో ఈ భద్రతా వైఫల్యం వల్లే అగంతకులు లోపలికి చొరబడ్డారని ఇండియా కూటమి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఇండియా కూటమి ఎంపీలను కూడా సస్పెండ్ చేయడాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇండియా కూటమి. దానికి సంబంధించే ఇటు భద్రతా వైఫల్యం సంబంధించి ప్రకటన చేయని నేపథ్యంలో మరోవైపు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలను సస్పెండ్ చేసిన నేపథ్యంలో మాత్రం ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు, నిరసనలకు శాంతియుతంగా పిలుపునిచ్చారు. అందులో భాగంగానే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఈ ధర్నాలు, శాంతియుత నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పిలుపు ఇవ్వడంతో పాటు స్వయంగా ఇటు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద కూడా చేపట్టినటువంటి ఈ ధర్నా చౌక్ లో శాంతియుత నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. దానికి స్వయంగా ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.